హఠాత్తుగా ఏమైంది? చంద్రబాబు నాయుడు గారి యొక్క రెస్పాన్స్ కోసం నాయకులు, కార్యకర్తలంతా ఎదురు చూస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మీడియాకి దూరంగా ఉండడం ఎప్పుడూ లేదు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఎన్నికో వహించి తను ఒక 2 సీట్లు ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించారు. ఒక 2 సీట్లు నాకు సంబంధం లేకుండా ప్రకటించడం ఏంటని చెప్పి ఆయన కొంచెం తెలుగుదేశానికి వ్యతిరేకంగా కొంచెం మాట్లాడారు. కనుక 30 సీట్లు అంటే 175లో 60 నుంచి 65 సీట్లు, మిగతా కార్పొరేషన్, పంచాయతీ, మిగతా అన్ని చోట్ల కూడా ఇలా ఈ విధంగానే రావాలని చెప్పి ఆయన కోరుకున్నట్టుగా ఆయన సంభాషణలో తెలుస్తుంది. నాయకులు, కార్యకర్తలు భయపడొద్దు, నా వ్యూహాలు నాకు ఉన్నాయని చెప్పేసి, అంటే పొత్తుకు సంబంధించి ఏదైనా ఒక గందరగోళం జరిగితే మీరేం భయపడాల్సిన అవసరం లేదు, నా వ్యూహం నాకు ఉంది అని చెప్పే ఉద్దేశంగా ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. ఆయనకి అమిత్ షా అపాయింట్మెంట్ ఉంది, ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ వెళ్ళి వచ్చినాక ఆయన నిర్ణయం, బీజేపీ నిర్ణయం స్పష్టమయ్యేటట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఖండిస్తూ అచ్చెన్నాయుడు ఒక ప్రకటన చేసినట్టుగా ఒక వార్త వచ్చింది. కానీ అది కరెక్ట్ కాదు, అది వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు క్రియేట్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. TV5లో మాత్రం ఇదేం పెద్ద విశేషం కాదు, ఇది కామన్ గా ఆయన 2 ప్రకటించారు, వీళ్ళు 2 ప్రకటించారు, అందులో పెద్ద విశేషం ఏం లేదని చెప్పేసి కవర్ చేయడానికి కొంత ప్రయత్నం జరిగింది. అయితే ఇంకో విశేషం ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ రీసెంట్ గా నేను తెలుగుదేశం కోసం పనిచేయట్లేదు, అలాంటి వార్తలను ఎవరు నమ్మొద్దు అని చెప్పేసి ఆయన ఢిల్లీలో ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఒక 3 hours డిస్కస్ చేశారు. అందులో ఆయన తను పని చేయలేనని చెప్పడం పక్కన పెట్టేస్తే, వీళ్ళిద్దరి మధ్య రాజకీయంగా కొన్ని చర్చలు జరిగినాయి. బీజేపీని పొత్తుకు ఒప్పించగలవా అని చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టు, ప్రశాంత్ కిషోర్ అది అసాధ్యం, బీజేపీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, అది తెలుగుదేశంతో పొత్తుకి విముఖంగా ఉందని చెప్పి ఆయన చెప్పినట్టు కొంతమంది చెప్తున్నారు. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు కొంచెం మార్పులు వచ్చాయి. బీజేపీతో పొత్తు లేనప్పుడు జనసేనని అంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్టుగా కొంచెం అనిపించింది. దాంతోపాటు ఆయన సమన్వయ సమావేశాలంటూ ఒక 10 సమావేశాలు జరిపి గతంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటాడు అని చెప్పిన వాటిల్లో కూడా పవన్ కళ్యాణ్ ఆహ్వానించలేదు, ఆయన పాల్గొనలేదు. అది అలా ఉంటే ఆ కార్యక్రమం 29 వరకు జరుగుతుందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 25వ తారీఖు ఆ ప్రాంతాల్లోనే ఆపేసి అక్కడి నుంచి కామ్ అయిపోయారు. అసలు 20 days నుంచి లోకేష్ కనిపించట్లేదు. ఈ గందరగోళం మొత్తం నడుస్తున్న సందర్భంగా కార్యకర్తలు, నాయకులు అసలు ఏం జరుగుతుంది, టీడీపీకి జనసేనకి పొత్తుందా లేదా, బీజేపీ వస్తుందా లేదా, ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీ చేస్తారు, ఇలాంటి 100 ప్రశ్నలతో నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన ఇంతవరకు కామ్గానే ఉన్నారు.